శంకరా ఎక్కడో పాము బొస్సు కొడుతున్నట్టుంది. కొంప తీసి బిందులో గందూరిందా? పాం కాదు బాబురావు, నేను. నువ్వు పాము కంటే డేంజరు. అయినా ఇష్యూ ఇష్యూ అంటూ అదేం పిలుపు? ఏమంటే బాబురావు గారు అని పిలవచ్చుగా. పక్కనే ఉన్నావుగా, అరవడం ఎందుకని? సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. ఊరోళ్ళందరికీ నీళ్ళొస్తున్నావు, నాకు 2 బిందెలు పోయొచ్చుగా. గోదావరి నీళ్ళు ఎందుకు? ఈ గేదెల చెరువు నీళ్లు చాలు. అమ్మో, గ్లామర్ పోదు. అబ్బో, అయినా నీకు నీళ్లు వేయడానికి, నువ్వు నీళ్లు వేసుకునేలా చేయడానికి ఆ దత్తుడు ఉన్నాడు కదా. ఆయనతో నీళ్లు వేయించుకోవడం బాగుండదుగా. నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను. నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నేను నీళ్లు ఇయ్యను. నేనేం బ్యాడ్ లేడీని కాదు, వెరీ గుడ్ లేడీ. గడిచి గుడ్డేం కాదు. అసలు నీ వల్లే మన ఊరికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. బ్రాహ్మణగూడెం సంతకెళ్ళినా, ఆ తాడేపల్లిగూడెం సినిమాకెళ్ళినా నీ గురించి టాపిక్ అయిపోతుంది. ఏం కాదు, ఈ ఊరికి గ్లామర్ వచ్చిందే నా వల్ల. సర్లే ఎళ్ళు. ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడటం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రూమర్స్ వచ్చేస్తాయి. ఏంటి? నీకు నాకునా? కాదేంటి మరి? నీకు మొగుళ్ళు లేదు, నాకు పెళ్ళం లేదు అనుకోరా మరి. ఈ డబ్బు తీసుకెళ్లి మిల్లు దగ్గర జట్టోళ్ళకి ఇచ్చేసి నువ్వు తూర్పాలం వెళ్ళు. చెరుకు తోటకి జడేస్తున్నారు. హాయ్ అంకుల్. బోర్ కొడుతుందా బాబు? ఇన్ని కూర్చుంటే కొట్టదేంటండి మరి? అందుకే సరదాగా అలా వెళ్ళి ఊరు చూసేద్దాం అనుకుంటాను. ఎప్పుడు పల్లెటూరు చూడలేదు. అంటే అమెరికాలో పల్లెటూరులోనూ అండి బాగా పెద్ద దేశం అనుకుంటా. ఒంటరిగా ఎలా వెళ్తారు? కూడా రాధగారిని తీసుకెళ్తాను. నాన్న, నా కోసం పద్మజ వాళ్ళు వస్తా ఉన్నారు. వాళ్ళు వస్తే కూర్చుంటారులే, నువ్వు వెళ్ళు. పాపగారికి ఏదో పని ఉందన్నారు కదండి, పోనీ నేను తీసుకెళ్తానులేండి. చెరుకు తోటకి జడేస్తున్నారుగా, నువ్వు వెళ్ళి ఆ పని చూసుకో. నేను రాధని తీసుకెళ్తాను. వెళ్ళు, బాగోదు. నిజానికి నా కోరిక ఊరు చూడాలని కాదండి, మీతో కాసేపు సరదాగా మాట్లాడాలని. ఏంటి కోడల పిల్ల, అప్పుడే కాబోయే మొగుడు వేసుకు ఊరంతా తిరిగేస్తున్నావు? మా మ్యాచ్ ఎలా ఉందండి? నేను క్రికెట్ మ్యాచ్లు చూడండి బాబు. ప్యాకెట్ మ్యాచ్లు చూస్తుంటా. క్రికెట్ గురించి కాదండి, నేను అడుగుతుంది మా జంట ఓ గురించి. అదే, పౌరాణిక డ్రెస్ వేసుకుంటే కృష్ణ భగవాన్ సత్యభావంలా ఉంటారు. ఇంకా నయ్యం దడిగిలి చచ్చిపోతే కృష్ణ భాగం లాగా ఉంటారని లేదు. అబ్బా, సింపుల్ గా సిలకా గోరింకల్లా ఉన్నారు. ఇలాగా గోరింకా పెళ్లి చేసుకో తెలుసా మీకు? అంటే తడికలు చచ్చిపోతే నాటైపా. చాలా బాగుందండి. ఊరా? మీ నవ్వు. మీరు కూడా నవ్వుతారని, నవ్వితే చాలా అందంగా ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది. వాట్స్ దట్ గేమ్? అది గేమ్ కాదు, కుండల్ని తయారు చేస్తున్నాడు. ఓ లవ్లీ. ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా పార్ట్ తయారు చేయొచ్చా? రాధమ్మ గారు, ఎవరండి ఆయన మీ ఆయనని యాక్సెప్ట్ చేసేసారా? మా ఇంటికి వచ్చారు, అమెరికా నుంచి. అలాగా అండి. అంటే మీరు కూడా అమెరికాలో కొండలు చేస్తారా బాబు? నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. అయితే మీరు కొండలు ఏం చేయగలరు? మీరు చేయడం చూసాగా, ట్రై చేస్తాను. సరే చెయ్యండి. ఏదో అనుకున్నాను, కుండలు చేయడం చాలా కష్టం అండి. మీరేంటి చాలా ఈజీగా చేసేస్తున్నారు? ఎవడి పని వాడికి సులువే కదండి. యూర్ రైట్. అవును, దీని రేట్ ఎంత? కొండ 10. వాట్? ఇంత కష్టపడి చేసి 10 రూపాయలకి అమ్ముతారా? నో, హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ కి వాల్యూ ఎక్కువ. మినిమం 10,000కి అమ్మాలి. అలాగా అండి. అయితే మీకే అమ్ముతా. 4 కొండలు తీసుకోండి బాబు. ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఏంటండి అందరూ మన వైపు అదోలా చూస్తున్నారు. పెళ్లిగాని అమ్మాయితో పరాయి మగాడు ఇలా తిరిగితే అలాగే చూస్తారు. ఇందులో తప్పే ఉంది? అమెరికాలో ఇలాంటివేం పట్టించుకోరు. అది అమెరికా, ఇది ఆంధ్ర. ఇక్కడ ఇలాగే పట్టించుకుంటారు, రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇందులో తప్పే ఉందండి. రాధా నేను ఇష్టపడుతున్నాను, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఇష్టపడితే సరిపోదు, తను ఇష్టపడాలి. నువ్వు చేసుకుంటానంటే సరిపోదు, తను కూడా అనుకోవాలి. అసలు తను చూడు బాబు, రేపు మీ పెళ్లి జరగచ్చు, జరగకపోవచ్చు. కలిసి తిరగటం అంత మంచిది కాదు, ముఖ్యంగా రాధకి. మీరు అనేది రైటే, కానీ తను నన్ను ఇష్టపడింది అనుకుంటున్నాను. నన్ను చేసుకోవడానికి తనకి ఏ అభ్యంతరం లేదనుకుంటున్నాను. ఏమంటారు? నాకు పనుంది, నేను వెళ్తున్నాను. ఇదిగో కృష్ణవేణి, కృష్ణ నా మాట వినవే. నాకేం చెప్పదు. అది కాదు వచ్చింది, అప్పుడే వెళ్ళిపోతుందా మళ్ళీ? పొద్దున్నే వెళ్ళి నేను సాయంత్రం వచ్చేసారు. ఇవాళ పెసగా వెళ్తున్నారు మళ్ళీ. మన ఊరు కరెంట్ లాగే వస్తా ఉంటది, పోతా ఉంటది. ఒరే బాబురో, నువ్వు చెప్పరా, ప్రేమించడం నేరమా? అది నేరం ఎందుకు అవుద్ది? నువ్వు కాదు నేను. నీ మాట చెప్తున్నాను. మరి చూడు, నేను ఆ తడికలు చచ్చిపోతుంది ప్రేమించని చెప్పి అలిగి వెళ్ళిపోతుంది. అందుకు కాదులేండి, రాత్రి సెకండ్ షోకి ఈవిడ తీసుకెళ్లకుండా తడికలు చచ్చి తీసుకెళ్లారు కదా, అందుకు. మరి నన్ను ఏం చేయమంటారా? అదేమో ఫ్యామిలీతో చూసే సినిమా కాదు, అందుకనే దాన్ని తీసుకెళ్ళి. నిన్ను మన ఊరు గేదెల చెరువుని బాగు చేయడం ఎవరి తరమో కాదు. ఈడొకడు లింకులు లేకుండా మాడతాడు. బండి స్టార్ట్ అవట్లేదు, చెయ్యేసి తోయరా.
అసలు బుద్ధి ఉందా లేదా? మా దత్తుడు అంటే ఏంటనుకున్నావు? మళ్ళీ పువ్వు. ఈ ఊరికే గవర్నర్ లాంటి మనిషి ఆయన. ఆ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. ఈతలు తీసుకుంటూ నేనే ఎప్పుడు పని చెప్పలేదు దానికి. నువ్వు చెప్తావా? అది చెప్పారా? బాగా కొట్టనా ఏదవా? ఏంటండి లోన్లీగా కూర్చున్నారు? పిలిస్తే నేను వచ్చి కంపెనీ ఇచ్చేవాడిగా. అరే రే కూర్చోండి. నేను వచ్చింది మిమ్మల్ని లేపడానికి కాదు, మీతో కలిసి కూర్చోడానికి. అవునండి, నాకు డౌట్. రేపు పెళ్ళై అమెరికా వచ్చాక మీరు ఇలా లంగావణి వేసుకుంటారా లేక జీన్స్ వేసుకుంటారా? నేను అమెరికా ఎందుకు వస్తాను? నన్ను పెళ్లి చేసుకుంటే రావాలిగా. నేనేం మిమ్మల్ని పెళ్లి చేసుకోవట్లేదే. పోనీ నేనే మిమ్మల్ని చేసుకుంటాను. అది ఈ జన్మలో జరగదు. అంటే మీకు నేనంటే ఇష్టం లేదు. అనవసరంగా ఆశలు పెట్టుకోకండి. నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలనుకున్నాను. లేకపోతే మరొకరిని చేసుకుంటాను. అసలు విషయం ఇదా? అందుకేనా నేను మాట్లాడుతుంటే మీరు మాట్లాడకుండా దగ్గరకు వస్తే దూరంగా పారిపోతున్నారు. నాకేమో విషయం అర్థం కాక మీరు సిగ్గుపడుతున్నారు అనుకుంటున్నాను. ఓన్లేండి, ఇప్పటికైనా మీ మనసులో మాట చెప్పారు, సంతోషం. ఈ 4 రోజులు తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ. ఐ థింక్ యువర్ ఇన్ లవ్. యామ్ ఐ రైట్? మీ మనసులో వ్యక్తి ఎవరో తెలియదు కానీ హీఈస్ వెరీ లక్కీ గాయ్. రా బాబు, ఏంటి ఇలా వచ్చారు? వచ్చిన పని అయిపోయింది, మీకు చెప్పేద్దామని. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారు? ఆ విషయం ఆ అబ్బాయిని అడగండి. ఏ అబ్బాయి? మీ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి. ఆ విషయం మీకు అంటే తన ప్రేమ విషయం మీకు తెలుసు అనమాట. తెలిసి కూడా నా దగ్గర దాచిపెట్టి పెళ్లి చేయాలనుకున్నారా? చూడండి, పెళ్లి అనేది 2 మనుషుల్ని కలపడం కాదు, 2 మనసుల్ని కలపడం. ఆ మనసులు కలవకుండా బలంతో పెళ్లిని చేస్తే లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. దయచేసి రాదు ఇష్టపడిన అబ్బాయితో పెళ్లి జరిపించండి. అలాగే జరిపించేవాడిని బాబు, ఆ అబ్బాయి బ్రతికుంటే. ఏమిటి మీరనేది? అవును బాబు, ఆ అబ్బాయి చనిపోయాడు. నా కూతురు ప్రేమించింది ఒక మామూలోని. వాడికి చదువు, సంధ్య, ఆస్తి పాస్తి ఏమీ లేవు. అయినా కూడా తను ప్రేమించిందన్న ఒకే ఒక కారణంతో వాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. ఆ కుర్రాన్ని పిలిచి ఎంతో గారంగా పెంచిన నా కూతుర్ని ఏం పెట్టి పోషిస్తావని నిలదీశాను. ప్రేమించడానికి డబ్బు అవసరం లేదు, కానీ జీవించడానికి డబ్బు కావాలన్నాను. మీకు కావాల్సింది డబ్బే అయితే అది నేను సంపాదిస్తాను, అప్పుడే మీ కూతురినిచ్చి పెళ్లి చేయండి అని పట్నం వెళ్ళాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని దొంగతనాలు మొదలుపెట్టాడు. ఓ రోజు జనం చూసి పట్టుకోబోతే తప్పించుకోబోయి లారీ కింద పడి చనిపోయాడు. ఈ విషయం రాధకి తెలుసా? తెలీదు. చెప్తే ఏం చేసుకుంటుందో అని భయపడి చెప్పలేదు. తప్పు చేశారు అంకుల్. ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తానని మాటిచ్చి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తే తను మిమ్మల్ని జీవితాంతం మోసగడనుకుంటుంది. నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నిజం తెలిసి దానికి ఏదన్నా అయితే మేమెవరం బ్రతకలేం. ఈ రోజు కాకపోతే రేపైనా తనకి నిజం తెలుస్తుందిగా. తెలిసేలోపు మీతో 3 ముళ్ళు పడి అమెరికా వెళ్ళిపోతే అన్నీ మర్చిపోతుంది. ఇంపాసిబుల్ అంకుల్. ప్రేమకి గుర్తుంచుకోవడమే తెలుసు కానీ మర్చిపోవడం తెలీదు. రాధ మనసులో ఆ అబ్బాయి ఉన్నంతకాలం తను నన్నే కాదు ఎవరిని చేసుకోదు, చేసుకోలేదు. రాధకు తను లేడన్న విషయం తెలియాలి. మీరింకా వెళ్ళలేదా? వెళ్లే ముందు మీకు విషయం చెప్పాలి. మనసు మార్చుకోమనా? కాదు, మనసు రాయి చేసుకోమని. నేను చెప్పేది కాస్త కూల్గా వినండి. మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరితో జీవితం పంచుకోవాలనుకుంటున్నారో ఆ మనిషి లేడు. ఇక ఎప్పటికీ తిరిగి రాడు. యాక్సిడెంట్లో చనిపోయాడు. రేయ్, నిన్ను! నా దేవుడు చచ్చిపోయాడంటావా? చంపేస్తాను. ఆ మాట మరోసారి అన్నావంటే. రాధగారు ఆవేశపడద్దు. మాట్లాడద్దు. తను చనిపోయాడని అబద్ధం చెప్తే మర్చిపోయి నిన్ను పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావా? నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగదు. వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేను చెప్పేది నిజం. ఈ విషయం మీ నాన్నగారే చెప్పారు. రాధగారు, రాధగారు. నాన్నా, నాన్నా. ఏంటమ్మా? వాడేమంటున్నాడో విన్నావా? దేవుడు, నా దేవుడు చచ్చిపోయాడని చెప్తున్నాడు. చెప్పు నాన్న, అతను చెప్పేది అబద్ధం కదూ? కాదమ్మా, నిజం. ఈ విషయం నాకు చాలా రోజుల క్రితమే తెలిసింది. నీకెలా చెప్పాలో తెలియక, చెప్పే ధైర్యం లేక చెప్పలేదు.